రేయ్ అక్కడున్నారా? రండ్రా. ఏయ్ రేయ్ పట్టుకోండ్రా. దగ్గరికి రాకండి. మా దగ్గరకు వచ్చారంటే రాళ్లతో కొట్టి చంపేస్తాం. ఇంత లేవు, నువ్వు మమ్మల్ని కొట్టి చంపేస్తావా? బాగుంది. ఏయ్ నవ్వండ్రా. జోక్ కాదు, మీరు ఇంకొక అడుగు ముందుకేసారంటే మిమ్మల్ని రాళ్లతో కొట్టేస్తాను. మాతో ఆటలు కాదు, మర్యాదగా మాతో రండి. వేళ్ళంత లేరు, మమ్మల్ని రూమ్లో పెట్టి గడేస్తారా? మిమ్మల్ని ఊరికే వదలం. రా. ఏయ్ ఏయ్! ఏయ్ ఏయ్! అరే వదలు. ఏయ్ రేయ్ పట్టుకుని రావాలని వదలొద్దు, పారిపోనివద్దు. వంశీ తొందరగా వెళ్ళిపోవాలి. పద పరిగెత్తు. ఏయ్ రేయ్ మీరు వెళ్ళి ఆటో తీసుకురండి. రేయ్ మన ఇటు చూద్దాం పదా. అక్క, ఇదంతా చూస్తుంటే నాకు చాలా భయంగా ఉందక్క. మనం ఇంటికి వెళ్ళిపోదాం అక్క. వంశీ ఏం కాదు, భయపడకు. ఇంకెవరూ రారు. మనం వాళ్ళ నుంచి తప్పించుకున్నాం కదా, ఇంకెక్కడికైనా వెళ్ళిపోదాం. లేదక్క, నేను ఎక్కడికి రాను. నాకు చాలా భయంగా ఉంది. నేను వెళ్ళిపోతానక్క. నువ్వు కూడా పదక్క. మనం ఇప్పుడు ఇంటికి వెళ్తే మన మీద ఇంకా ఎక్కువ కోప్పడతారు, లేదంటే కొడతారు కూడా. ఎందుకు? మనం ఇలా ఇంట్లోంచి వెళ్ళిపోయిన విషయం బిగ్ తాతయ్య వాళ్ళకి తెలిసే ఉంటుంది. అందుకే మనం ఎక్కడికి వెళ్ళామా ఏంటా అని మన మీద కోప్పడతారు, మనల్ని కొడతారు. వాళ్ళ చేతుల్లో దెబ్బలు తినడం కంటే ఇదే మంచిదిరా. లేదక్క, నువ్వు ఎన్నైనా చెప్పు, నాకు మాత్రం చాలా భయంగా ఉంది. రేయ్! వంశీ భయపడకు, నేను ఉన్నానని చెప్తున్నాను కదా. వాళ్ళ నుంచి మనం తప్పించుకున్నాం కదా, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపోదాం. సరే అయితే పద. పద. హెల్ప్ హెల్ప్ హెల్ప్. రేయ్ వీళ్ళు ఇంక అసలు కదలలేరు. ఆటో వచ్చాక ఆటో ఎక్కిద్దాం. రేయ్ రావడానికి ఎంతసేపు రా? మీరు ఎక్కడున్నారో వెతుకుంటూ రావద్దు. సరే పట్టుకోండి. రేయ్ పారిపోండ్రా. ఏయ్ వదలు.
ప్రియాంక, స్వీటీని వంశీని ఎక్కడ దాచిపెట్టావు? అడుగుతుంటే చెప్పకుండా అలా సైలెంట్ గా ఉంటావే? చెప్పు ప్రియాంక, వాళ్ళని ఎక్కడ దాచావు? అసలేం మాట్లాడుతున్నారు మేడం మీరు? నేను స్వీటీ వంశీలని దాచిపెట్టడం ఏంటి? నేనెందుకు అలా చేస్తాను? అయినా వాళ్ళని దాచిపెట్ట నాకేమొస్తుంది? అంత అవసరం నాకేంటి మేడం? ఆ అవసరం నీ కాకపోతే ఇంకెవరికుంది? మేడం, నేను చెప్తున్నాను కదా మేడం, వాళ్ళని నేనెక్కడా దాచిపెట్టలేదు. అసలు మీరు చెప్పే వరకు వాళ్ళు మిస్ అయినట్టు నాకు అసలు తెలీదు. అయినా వాళ్ళ గురించి మీరు నన్ను అడుగుతారేంటి మేడం? నేను కాదు ప్రియాంక అడిగేది, మరింకెవరు? ఝాన్సీ వచ్చి అడుగుతుంది. తనతో పాటు గౌతమ్ కూడా వచ్చి అడిగినా ఆశ్చర్యం లేదు. ఎనీ టైం వాళ్ళు ఇక్కడికి రావచ్చు. పిల్లలు కనిపించకపోతే గౌతమ్ సార్ ఝాన్సీ వచ్చి నన్ను అడగడం ఏంటి? అసలు నాకేం అర్థం కావట్లేదు మేడం. పిల్లలు కనిపించకపోతే నిన్ను కాక ఇంకెవరిని అనుమానిస్తారో? ఎందుకంటే ఆ ఝాన్సీకి నువ్వు నేను తప్ప ఇక శత్రువులు ఎవరున్నారు? మీరు నిజమే చెప్తున్నారు, కానీ వాళ్ళని ఎత్తుకెళ్ళిపోతే నాకేమొస్తుంది మేడం? ప్రియాంక, స్వీటీ వంశీ అక్కడ. వాళ్ళని నువ్వే దాచిపెట్టావని నాకు తెలుసు. ప్రియాంక ప్లీజ్, నీకు కోపం ఏమైనా ఉంటే నా మీద తీర్చుకో, కానీ పిల్లల్ని మాత్రం ఏం చేయకు. దయచేసి వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు. పిల్లలు కనిపించకపోతే నన్ను అడుగుతావేంటి ఝాన్సీ? నాకేం సంబంధం? నీకు కాకపోతే ఇంకెవరికి ఉంటుంది? నిజం చెప్పు ప్రియాంక. గౌతమ్ సార్, నిజంగా నాకు తెలీదు సార్. నేను ఏ తప్పు చేయలేదు. నువ్వు ఏ తప్పు చేయలేదంటే ఎలా నిన్ను నమ్మేది? గతంలో ఝాన్సీని నాకు మా కుటుంబానికి దూరం చేయాలని ఎన్నో చేశావు. అవన్నీ మర్చిపోయావా? ఇప్పుడు కూడా అలా చేయడానికే స్వీటీ వంశీని తీసుకెళ్ళావు. ప్రియాంక, దీని వెనక నువ్వే ఉన్నావని నాకు తెలుసు. పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు. ఎక్కడున్నారో చెప్పు. ఝాన్సీ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పిల్లల్ని నేను ఇబ్బంది పెట్టడం ఏంటి? పిల్లలతో నేను ఎంత ప్రేమగా ఉంటానో నీకు తెలీదా? వాళ్ళు నన్ను మొదట్లో డాక్టర్ పిన్ని అని పిలిస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. చాలా ఎమోషనల్ గా వాళ్ళకి కనెక్ట్ అయిపోయాను. అంతెందుకు, స్వీటీకి హెల్త్ బాగోక హాస్పిటల్లో బెడ్ మీద పడుంటే, డోనర్ దొరక్క ఎంతో ఇబ్బంది పడుతుంటే డోనర్ని వెతికి తీసుకొచ్చింది నేను కాదా? ఎస్, నేను చెప్పేది కూడా స్వీటీ ట్రీట్మెంట్ కి సంబంధించిందే. అవునా? ఏంటది? డోనర్ దొరికేశాడు. స్వీటీ ఆరోగ్యం గురించి అంత ఆలోచించిన నేను వాళ్ళనేం చేస్తాను? అంత చేసి నువ్వు స్వీటీ బర్త్డే పార్టీలో ఫోటో పగలగొట్టి ఆ నింద పిల్లల మీద వేయాలని చూసింది కూడా నువ్వే ప్రియాంక. ఆ విషయం చెప్పింది కూడా పిల్లలే. ప్రియాంక, ఇప్పటి వరకు నువ్వెన్ని చేసినా ఫ్రెండ్ అని సర్దుకుపోయాను, కానీ ఇప్పుడు నువ్వు చేసింది చిన్న విషయం కాదు. ఈ విషయంలో సర్దుకుపోలేను. దయచేసి పిల్లలు ఎక్కడున్నారో చెప్తే మంచిగా ఉంటుంది. ఝాన్సీ, నేను సైలెంట్ గా ఉన్నంత మాత్రాన తప్పు నొప్పుకున్నానని అర్థం కాదు. అసలు నేను ఏ తప్పు చేయలేదు. నాకా తప్పుతో ఎలాంటి సంబంధం లేదు అని. మీరు పదే పదే అడిగిలా నన్ను ఇబ్బంది పెట్టొద్దు. నాకు పిచ్చెక్కేలాగుంది. ప్రియాంక, నిన్నిలా మంచిగా అడిగితే నువ్వెందుకు ఒప్పుకుంటావు?
నీకు 24 గంటలు టైం ఇస్తున్నా. పిల్లల్ని ఎక్కడ దాచిపెట్టినా తీసుకొనిరా. అప్పటికీ తీసుకురాకపోతే తర్వాత జరగబోయే పరిణామాలని నువ్వు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఏం మాట్లాడుతున్నారు గౌతమ్ సార్? ఏయ్! గుర్తుపెట్టుకో, 24 గంటలు. పద ఝాన్సీ. గౌతమ్ సార్, గౌతమ్ సార్, సార్ చెప్పేది వినండి సార్, ప్లీజ్ సార్. చెప్పాను కదా ప్రియాంక, ఝాన్సీ గౌతమ్ వస్తారని. నిన్ను స్వీటీ వంశీల గురించి అడుగుతారని చెప్పాను కదా. ఇప్పటికైనా నిజమేంటో చెప్పు. వాళ్ళని ఎక్కడ దాచావు? ఎందుకు దాచావు? అయ్యో, నేనేం చేయలేదు మేడం. రే చంద్ర, ఏమైందిరా? పిల్లలు దొరికారా? లేదు నాన్న. ఏమైందిరా? పిల్లలు కనిపించారా? లేదు నాన్న, ఎక్కడ కనిపించలేదు. ఎక్కడ కనిపించకపోవటం ఏమిట్రా? మీరు మొత్తం సరిగా వెతికారా? మొత్తం వెతికాం నాన్న, కానీ ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. మొత్తం వెతికినా కూడా కనిపించడం లేదంటే మనం ఒక పని చేయాలి. ఏంటి నాన్న? నువ్వు కమల ఆ ఝాన్సీ మీద కేసు పెట్టాలి. పిల్లల్ని ఇలా ఎవరికి చెప్పకుండా తీసుకెళ్ళిందని స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలి. ఏంటి మావయ్య మీరంటుంది? ఝాన్సీ మీద కేసు పెట్టడం ఏంటి? అవును కమల, కేసు పెట్టాలి. మనం ఇలా చేయకపోతే పిల్లలకి ఏం జరిగినా దాని తర్వాత జరగబోయే పరిణామాల్ని మనమే ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు, ఆ ఝాన్సీ ప్లాన్ ఏమిటో తెలియాలన్నా కేసు పెట్టక తప్పదు. అందుకే నువ్వు ధర వెళ్ళి ఆ ఝాన్సీ మీద కేసు పెట్టండి. కేసు పెట్టాల్సింది నా మీద కాదు, ప్రియాంక మీద. నువ్వేం మాట్లాడుతున్నావు ఝాన్సీ? ఈ విషయానికి ప్రియాంకకి సంబంధం ఏంటి? తనేం చేసింది? మేడం, తను ఈ ఇంట్లో చాలా చేసింది, కానీ మీకెవ్వరికీ తెలీదు. మీరు అనుకుంటున్నట్టు స్వీటీ బర్త్డే పార్టీలో ఫోటో ఫ్రేమ్ బాల్తో పగలగొట్టింది నేను కాదు, ప్రియాంక. ఆ విషయం నాతో స్వయంగా స్వీటీ వంశీయే చెప్పారు. అలాగే ప్రియాంక కూడా తానే చేసింది అని ఒప్పుకుంది. ఫోటో ఫ్రేమ్ తను పక్కన కొడితే మరి ఆ రోజు నేనే చేశానని నువ్వెందుకు ఒప్పుకున్నావు? ఎందుకంటే అది చేసింది స్వీటీ వంశీలు అనుకుని ఆ తప్పుని నా మీద వేసుకున్నాను. కానీ అది చేసింది ప్రియాంక. ఆ తప్పుని నా మీద వేసుకునేలా చేసింది. ఝాన్సీ చెప్తుంది నిజం. ఆ మాట నేను అనడం లేదు, స్వీటీ వంశీ అన్నారు. ఎందుకంటే పిల్లలకు అబద్ధం చెప్పడం రాదు. ఏమో, ఎవరికి తెలుసు? చంద్ర, ఝాన్సీ చెప్తుంది నిజమే. ఎందుకంటే ఆ రోజు ఫోటో ఫ్రేమ్కి ప్రియాంక బాల్ విసిరేయడం నేను కళ్ళారా చూశాను. ఒకవేళ ఝాన్సీ వైపు చూస్తుంటే
మిగతా 4 వేళ్లు ప్రియాంక వైపు చూపిస్తున్నాయి. ఏంట్రా మీరు మాట్లాడేది? అంటే ప్రియాంక పిల్లల్ని దాచిపెట్టిందటారా? మధుర్నే మాట్లాడుతున్నారా? ఒకవేళ ఫోటో ఫ్రేమ్ను పగలగొట్టింది తనే అనుకోండి, అంత మాత్రానికే ప్రియాంకని దోషం చేసేస్తారా? అయినా తను పిల్లల్ని ఎందుకు దాచిపెడుతుంది? తనకేం అవసరం అని. ఎందుకంటే తను నా మీద ఏదో పగ సాధించాలనుకుంటుంది. పిల్లల్ని దాచిపెట్టి ఆ నింద నా మీద వెయ్యాలనుకుంటుంది అని నువ్వనుకుంటున్నావా? అలా అయితే మేమందరూ నువ్వే పిల్లల్ని దాచిపెట్టావనుకుంటున్నాం. దానికి తోడు సెక్యూరిటీ సాక్ష్యం కూడా నీకు వ్యతిరేకంగా ఉంది. ఏదైనా కంప్లైంట్ ఇవ్వాలంటే ముందు నీ మీద ఇవ్వాలి. ఏదైనా కేసు పెట్టాలంటే ముందు నీ మీద కేసు పెట్టాలి. సరే మేడం, మీకు నా మీద అనుమానం, నాకు ప్రియాంక మీద అనుమానం. ఇలా అనుమానాలతో ఒకరి మీద ఒకరి నిందలు వేసుకున్నంత మాత్రాన్న నిజమేంటో తెలీదు. మీరు చెప్పినట్టుగానే కంప్లైంట్ ఇద్దాం. నిజమేంటో పోలీసులే తేలుస్తారు. గౌతమ్ గారు, పదండి. మేడం, స్వీటీ వంశీ ఎక్కడికి వెళ్లారో ఏమయ్యారో నిజంగా నాకు తెలీదు మేడం. గౌతమ్ సారు ఝాన్సీ నన్ను ఊరికే అనుమానిస్తున్నారు. ఝాన్సీ కావాలనే గౌతమ్ సార్ని రెచ్చగొట్టి నన్ను అనుమానించేలా చేస్తుంది. నాకు తెలిసి పిల్లల్ని ఝాన్సీయే ఎక్కడో దాచి ఆ నేరాన్ని నా మీద వెయ్యాలని చూస్తుంది. ఒక నిమిషం, చంద్ర కాల్ చేస్తున్నాడు. చెప్పు చంద్ర. మృణాల్ని, గౌతమ్ ఝాన్సీ ఇప్పుడే ప్రియాంక మీద కేసు పెట్టడానికి స్టేషన్కి వెళ్లారు. వాట్? ఆ విషయం నీకల్లా తెలుసు? ఝాన్సీ గౌతమ్ ఇప్పుడే వచ్చి ప్రియాంక మీద కేసు పెడుతున్నామని చెప్పి వెళ్లారు. ప్రియాంక మీద కేసు పెడుతున్నావనంటే ఇంట్లో వాళ్ళెవరు ఎందుకు ఏంటి అని అడగలేదా? ఎందుకు అడగలా? అడిగారు. కానీ ఆ ఝాన్సీ స్వీటీ బర్త్డేలో అమ్మ ఫోటోని ప్రియాంకనే పగలగొట్టిందని ఇంకేదేదో చెప్పి ఇంట్లో వాళ్ళ నోరు మూయించింది. సరే చంద్ర, నేను మళ్ళీ చేస్తాను. మేడం, మేడం ఏమైంది మేడం? ఝాన్సీ గౌతమ్ నీ మీద కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్కి వెళ్లారంట. ఝాన్సీ, 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 నీ వల్ల నాకు మనశ్శాంతి లేకుండా పోతుంది. తప్పు నువ్వు చేసి నా మీద కేసు పెట్టాలనుకుంటున్నావా? నన్నే టార్గెట్ చేయాలనుకుంటున్నావా? నిన్ను అస్సలు వదిలిపెట్టను. ప్రియాంక, కంట్రోల్ యువర్సెల్ఫ్. ఇలాంటి టైంలోనే తొందరపడి అందరూ రాంగ్ స్టెప్ వేస్తుంటారు. నువ్వు నేను చెప్పినట్టు చెయ్యి. గౌతమ్ని నీకు దగ్గర చేయడమే కాదు, నిన్ను గౌతమ్కి భార్యని చేస్తాను. ఆ ఝాన్సీని పర్మనెంట్ గా ఇంటికి గౌతమ్కి దూరం చేస్తాను. అవును, నువ్వు విన్నది నిజమే. నేను చెప్తాను, అది చెయ్యి. చెప్పండి మేడం, ఏం చేయాలి? గౌతమ్ సార్కి భార్య అవ్వడం కోసం, గౌతమ్ సార్ని పొందడం కోసం ఏదైనా చేస్తాను. ఏంటో చెప్పండి మేడం. ఆ ఝాన్సీని ఇంటి నుంచి దూరం చేయడానికి ఎంతకైనా తెగిస్తాను.
సార్ యా కేసు గురించి ఏమైంది? సార్ మీరు చెప్పినట్టు మనకు అనుమానం ఉన్న అన్ని చోట్ల వెతికాం సార్, కానీ ఆ అమ్మాయిలు అయితే కనిపించలేదు సార్. సిటీలో పిల్లల్ని కిడ్నాప్ చేసే బ్యాచ్ని ఎంక్వైరీ చేయమని చెప్పాను, చేశారా? వాళ్ళని కూడా ఎంక్వైరీ చేశాం సార్, అయినా కూడా పిల్లల ఆచూకీ తెలియలేదు సార్. ఓపెన్ చేయండి. మనం ఇంకా సెర్చ్ చేయాల్సిన ప్లేసెస్ ఎక్కడెక్కడ మిస్ అయ్యాయో, అలాగే ఎంక్వైరీ చేయాల్సిన బ్యాచ్ ఎవరైనా ఉన్నారేమో బాగా ఆలోచించి చేయండి. ఓకే సార్. ఝాన్సీ, నువ్వు అలా ఫీల్ అవుతూ ఉంటే అలా? మనం ఇంకా చేయాల్సింది చాలా ఉంది. కంట్రోల్ యువర్ సెల్ఫ్. స్వీటీ వంశీకి ఏమీ కాదు. వాళ్ళెక్కడున్నా వెతికి నీ ముందుకు తీసుకొచ్చే బాధ్యత నాది. నువ్వు ముందు ప్రశాంతంగా కూర్చొని ప్రియాంక మీద కంప్లైంట్ రాసివ్వు. అప్పుడే మనం తనని ఎంక్వైరీ చేయగలం. గౌతమ్ గారు, కంప్లైంట్ లేకుండా మళ్ళీ ఒక్కసారి ప్రియాంకతో రిక్వెస్ట్గా మాట్లాడి నేను ట్రై చేయనా? ఎంత కాదనుకున్నా తను నా ఫ్రెండ్. అలాంటి తన మీద కంప్లైంట్ ఇవ్వాలంటే నాకు ఏదోలా ఉంది. ఝాన్సీ, ఫ్రెండ్ అని నువ్వు అనుకుంటే సరిపోదు, తను కూడా అనుకోవాలి. అలా అనుకుంటే తను ఇలా చేసేదే కాదు. ఇప్పటికే నీ విషయంలో చాలాసార్లు తప్పులు చేసింది, అయినా కూడా నువ్వు సర్దుకుపోయావే తప్ప ఎప్పుడు రియాక్ట్ అవ్వలేదు. కానీ ఇప్పుడు రియాక్ట్ అవ్వాల్సిన సిచ్యువేషన్. నా ప్రేమని అర్థం చేసుకోండి అత్తయ్య. నేను గౌతమ్ సార్ని తప్ప మరొకరిని నా లైఫ్లో ఊహించుకోలేను. ఎక్స్క్యూజ్ మీ. సార్, మేము ఒక కంప్లైంట్ ఇవ్వాలి. గౌతమ్ సార్, నేను ఝాన్సీ మీద కంప్లైంట్ ఇవ్వాలి.